అమ్ము చూపించే సత్తా ఎవరికుంది? కూటమి పార్టీల బలంతో పాటు సొంతంగా తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్న మండలి బుద్ధప్రసాద్ ఎన్నికల బరిలో దూసుకెళ్తున్నారా? ఇతర కులాలతో పాటే ముఖ్యంగా కాపులంతా ఈసారి ఏకపక్షంగా ఓటేయబోతున్నారా? ఉమ్మడి కృష్ణా జిల్లా చివరన గుంటూరు జిల్లాకు బోర్డర్లో అటు సముద్రం ఇటు కృష్ణానది ఎండింగ్ పాయింట్. ఇలా భౌగోళికంగా భిన్నమైన పరిస్థితులు, ఎంతోమంది రాజకీయ ఉద్దండులు తలపడిన ప్రాంతంగా ఉన్న అవనిగడ్డని దివిసీమ అని కూడా అంటారు. 6 మండలాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో అతిపెద్ద నియోజకవర్గంగా ఉండే అవనిగడ్డలో ఈసారి జనసేన కూటమి జెండా ఎగురుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 6 సార్లు గెలిచాయి. గత ఎన్నికల్లో వైసీపీ తొలిసారి గెలిచింది. ఈ 10 ఏళ్లలో వైసీపీ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు శూన్యం, రోడ్లు దారుణంగా ఉన్నాయి. దీంతో ఈ పరిణామాలన్నీ ఇక్కడ కూటమి అభ్యర్థికి ప్లస్ అవుతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇది పూర్తిగా కాపు వర్గం ప్రభావం ఉన్న స్థానం. గత ఎన్నికల్లో వైసీపీకి 78,000 ఓట్లు, టీడీపీకి 57,000, జనసేనకు 28,000 ఓట్లు పడ్డాయి. అంటే గత ఎన్నికల్లో కూడా టీడీపీ జనసేన కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీ గెలిచేది కాదన్నమాట. అయితే ఈసారి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తూ ఉండడంతో ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకి అన్న ధీమా జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. మండలి బుద్ధప్రసాద్కు ప్రజల మనిషిగా పేరుంది. అవనిగడ్డలో కులమతాలకు అతీతంగా పనులు చేసి పెట్టిన ఘనత ఆయనకే దక్కింది. అయితే ఈసారి ఇతర సామాజిక వర్గాలతో పాటే దివిసీమ కాపులంతా మండలి బుద్ధప్రసాద్ వైపే నిలబడడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం తమకు చేసిందేమీ లేదన్న భావన కాపు సామాజిక వర్గంలో ఉంది. అంతేకాదు 10,000 కోట్లు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం, కాపుల సంక్షేమం కోసం ఏమీ చెయ్యకపోవడం ఆ వర్గంలో ఆలోచన పెంచింది. ఇక్కడ కాపు ఓట్లు 70,000, బీసీలు 64,000, ఎస్సీలు 41,000, ఎస్టీలు 6,000, కమ్మవర్గం 10,000, ముస్లింల ఓట్లు 4,000 వరకుంటాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో 3 పార్టీల అభ్యర్థులు కాపు వర్గమే. దీంతో కాపు ఓట్లు చీలిపోయాయి. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ మెజారిటీ ఓట్లు వైసీపీకి పడ్డాయి. అందుకే వైసీపీ గెలిచింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. బీసీలు సగానికి పైగా టీడీపీ వైపే ఉన్నారు. కాపులు కూడా సగానికి పైగా జనసేన వైపు ఉండగా మిగతా సగంలో చాలా వరకు టీడీపీ వైపు ఉన్నారు. అంతేకాదు ఇప్పుడు జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తుండడంతో ఇక్కడ కూటమి అభ్యర్థి ఎంత మెజారిటీతో గెలుస్తారన్న దానిపైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక కూటమి పార్టీల బలం మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా మండలి బుద్ధప్రసాద్కు మంచి పేరుంది. సీనియర్ కాంగ్రెస్ నేత మండలి కృష్ణారావు కుమారుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు బుద్ధప్రసాద్. 1999, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు. 2014లో టీడీపీలో చేరి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడిగాను బాధ్యత నిర్వర్తించారు. సౌమ్యుడైన రాజకీయ నేతగా పేరుంది. కాపుల జనాభా ఎక్కువగా ఉన్న అవనిగడ్డ నియోజకవర్గంలో మండలి కృష్ణారావు నాటి నుంచి ఈ కుటుంబానికి పట్టుంది. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకునే తత్వం, పనులు చేసి పెట్టే గుణం ఉండడంతో అందరివాడిగా పేరు పొందారు బుద్ధప్రసాద్. ఇక అఖిల భారత చిరంజీవి యువత కూడా బుద్ధప్రసాద్ను గెలిపించుకునేందుకు రంగంలోకి దిగడంతో కూటమి అభ్యర్థికి అదనపు బలం చేకూరినట్లయింది.
తాజాగా బుద్ధప్రసాద్ నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. తొలుత కొత్తపేట రోడ్లోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన మండలి బుద్ధప్రసాద్ అనంతరం భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. అన్ని పరిస్థితులు తమకు అనుకూలంగా మారడంతో గెలుపు ధీమాతో కూటమి ఉంది. మరి భవిష్యత్తు రాజకీయం ఏ మలుపు తిరుగుతుందన్నది మాత్రం ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.